గోదావరి జిల్లాలు అంటే నీళ్లకు కొద ఉండదనేది అందరి అభిప్రాయం. పంటలకు పుష్కలంగా సాగునీరు లభిస్తుందనుకుంటారు. మెట్ట ప్రాంతంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వందల అడుగుల లోతుకు వెళ్లి బోర్లు వేసినా చుక్క నీరు కనిపించడం లేదు. నీళ్లు లేక వేలాది ఎకరాలు బీళ్లుగా మారుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం, చింతలపూడి ప్రాంతంలో అన్నదాతలు గత 3 ఏళ్ల నుంచి సాగునీటి సమస్యను తీవ్రతను ఎదుర్కొంటున్నారు. గతంలో ఎంతో కొంత భూగర్భ జలం ఉండడంతో బోర్లు, వ్యవసాయ బావులతో బాగానే సాగు చేసేవారు. ప్రస్తుతం భూగర్భ జలం పూర్తిగా అడుగంటింది. గ్రామాల్లో వందలాది ఎకరాలు భూములున్నా వాటికి సాగునీరు అందక ఇక్కట్లు పడుతున్నారు. ఒకరిద్దరి రైతుల పొలాల్లో మాత్రమే భూగర్భ జలం ఉంటుంది. మిగతా వారు ఆశగా బోర్లు తవ్వినా 400-500 అడుగుల వరకు వెళ్లినా లాభం లేకుండా పోతోంది. పొలంలో మరో మూల ప్రయత్నించినా అక్కడ అదే పరిస్థితి. ఇలా ఎకరా పొలంలో 5-6 చోట్ల తవ్వినా వేలాది రూపాయల ఖర్చే మిగులుతోంది తప్ప గంగమ్మ పొంగడం లేదని రైతులు వాపోతున్నారు. గొల్లగూడెం అనే చిన్న గ్రామంలో సుమారు 230 బోర్లు తవ్వినా చుక్క నీరు రాలేదంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. 250 నుంచి 400 అడుగు వేసినా కానీ ఒక అంగుళం నీళ్లు పడతాక చాలా కష్టంగా ఉంది. ఆ అంగుళం నీళ్లు పడితే దానికి బోరు, కరెంటు అవి తీసుకుంటానికి కోసం మళ్ళీ దాని నిమిత్తం మోటార్ ఖర్చు అయితేనే, బోర్లు ఖర్చు అయితేనే ఇంచుమించుగా 2 లక్షల సుమారు ఖర్చు అవుతుందండి. అదండి ఇక్కడ మా పరిస్థితి. ఆ ఉలవా పెసర అది చల్లుకుంటే మనం ముందుకెళ్ళేది కాదండి. అది మా పొలంలో వాటర్ తక్కువ వల్ల పంటలు కొంచెం నష్టపోయామండి. తోటలో 4 బోర్లు వేసాం నీరు. గ్రౌండ్ వాటర్ శుభ్రంగా తగ్గిపోవడం వల్ల పంటలు సరిగ్గా చేతికి రాలేదు. పూర్వకాలం 70-80 అడుగుల్లో నీళ్లుంటే ఇప్పుడు 230-250కి వెళ్ళి ఆగాగిపోతున్నాయండి వాటర్ బాగా. నూతిలో నీళ్ళు ఇది వరకు ఉండేయండి. అవి నూనె ఎండిపోవడం వల్ల బోర్ వేసి 300 అడుగుల నుండి బోర్ వేసి నీళ్ళు వ్యవసాయం చేస్తున్నాం. జనవరి నెల నుంచి భూగర్భ జలం పడిపోవడంతో రైతుల కష్టాలు మరోసారి మొదలయ్యాయి. మొక్కజొన్న, మిరప, కంది వంటి పంటలు వేసిన రైతులు నీళ్లు లేక పంటలు ఎండిపోవడం చూసి రోధిస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా వేలాది ఎకరాల భూమి ఖాళీగా కనిపిస్తున్నాయి. కొంతమంది రైతులు ఎక్కడో పడిన బోరు నుంచి వచ్చిన నీటిని 5-6 కిలోమీటర్ల వరకు పైప్ లైన్లు వేసుకుని పొలాలకు మళ్లిస్తున్నారు. అయినా పూర్తి స్థాయిలో నీరు అందక పెట్టుబడులు రావడం లేదని చింతిస్తున్నారు. మిరప వంటి పంట నీరు లేక 1-2 కోతలతో వదిలేస్తున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి వేసిన పామాయిల్ తోటలు కూడా ఎండిపోతుండడంతో దిక్కుతోచక రైతులు వాటిని అలానే వదిలేస్తున్నారు. అప్పులయ్యి ఒక్కో బోర్కి కరెంట్కి 1.5-2 లక్షల దాకా అవుతాయండి. అయినా ఇదే వాతావరణమే పండుతాయండి ఈ ఏరియాలో. భూగర్భ జలాల మట్టికి చాలా ఫ్లాప్ అండి. నాకున్న భూమి 4 ఎకరాలున్నారండి. 4 బోర్లు వేసానండి. 2 బోర్లు కసిన పడ్డాయండి. అవి ఎటు ఉపయోగపడతలేదండి. దానివల్ల నాకు 4-5 లక్షలు ఖర్చు అయిందండి. ఇబ్బందులు పడుతున్నామండి భూగర్భ జలాల గురించి. భూగర్భ జలాలు లేవు. నీళ్లు ఎంత వేసినా నీళ్లు పడిన పరిస్థితి. ఒకవేళ కూసిన కాసిన పడినా ఈ పంటలు ఎండిపోతున్నాయండి. ఇది పెట్టామండి నీళ్ళు లేవని. అయ్యి పంటలేదండి. నీళ్ళు లేక అది ఎండిపోయింది. అది బస్తా కూడా అవ్వలేదండి. నేను ఎకరం పెడితే ఒక బస్తా కూడా అవ్వలేదండి. మా ఊరు 2 ఎకరాలు పెట్టాడు, ఆడి బస్తా కూడా అవ్వలేదండి. భూగర్భ జలాల వృద్ధికి నీటి కుంటలు తవ్వాలని, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని, అప్పుడే తమ ప్రాంతానికి నీటి వెతలు తీరుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.